చెరువులు నాలాలు ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా దూకుడుతో కబ్జాదారులు వణికిపోతూ ఉన్నారు. అదే సమయంలో హైడ్రా పేరుతో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను కొందరు బెదిరిస్తున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని బాధిత బిల్డర్ను హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. హైడ్రా కమిషనర్ సూచనలతో విచారణ జరిపిన సంగారెడ్డి పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. హైడ్రా పేరుతో సాగుతున్న వసూళ్ల దందాపై కమిషనర్ రంగనాథ్ సీరియస్ గా స్పందించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపు వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. చెరువులు నాలాలు ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా దూకుడుతో కబ్జాదారులు వణికిపోతూ ఉన్నారు. అదే సమయంలో హైడ్రా పేరుతో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను కొందరు బెదిరిస్తున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి డబ్బుల కోసం ఇలా బెదిరిస్తున్నాడని చెప్పి బాధిత బిల్డర్ ను దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రాని అడ్డు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వసూళ్లకు పాల్పడేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నట్టుగా హైడ్రా కమిషనర్ దృష్టికి రావడము, హైడ్రా కమిషనర్ ఇమీడియట్ గా దీనిపైన లీగల్ చర్యలు సిద్ధమవ్వాలంటూ కూడా ఎవరైతే ఈ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు తన దృష్టికి వచ్చాయో ఆ ప్రాంతానికి చెందినటువంటి పోలీసులను అప్రమత్తం చేసి పోలీస్ స్టేషన్ లో నేరుగా ప్రభుత్వ అధికారుల నుంచి ఫిర్యాదులు అందజేసి దాని ద్వారా కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేస్తున్నటువంటి పర్వాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. హైడ్రా పేరుతో ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కొంతమంది వసూళ్లకు తెగబడగా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేపడుతున్నటువంటి వ్యాపారులు, ఇప్పుడు ఏకంగా సోషల్ సర్వీస్, సోషల్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ హైడ్రా పేరు చెప్పుకొని ఈ టైంలో తమ ఏరియాలో ఉన్నటువంటి భవనాల వద్ద దగ్గరికి వెళ్లి దీనిపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారని, అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారన్నట్టుగా కూడా కొన్ని ఈ విషయాలన్నీ కూడా అడ్డు పెట్టుకొని హైడ్రా కమిషన్ ని కలిసి మీ పైన ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా గతంలో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా చూపెడుతూ దీని ద్వారా బెదిరింపులకు పాల్పడతా ఉన్నామనే దానిపై కూడా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో విప్లవ్ కుమార్ అనే ఒక వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అమీన్పూర్ ప్రాంతానికి చెందినటువంటి విప్లవ్ కుమార్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ దగ్గరికి వెళ్లి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుండగా, బెదిరింపులకు పాల్పడుతుండగా ఆ బాధితులు నిన్న సోమవారం నాడు హైడ్రా కమిషనర్ ని కలిసి ఈ అంశం కూడా అతని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ సంగారెడ్డి ఎస్పీకి ఈ వివరాలు అందజేస్తూ బాధిత బిల్డర్ నుంచి ఫిర్యాదు స్వీకరించి వారిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశం ఇవ్వడంతో
రంగనాథ్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎవరైతే ఈ వసూళ్లకు పాల్పడుతా ఉన్నారో డాక్టర్ విప్లవ్ అనే వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేపడతా ఉన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పుడు ఏదైతే ఒక వ్యాపారంగా మార్చుకొని ఈజీగా హైడ్రా పేరు చెప్పి హైడ్రా కమిషనర్ ఫోటో చూపించి ఇష్టానుసారంగా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలపై హైడ్రా కమిషనర్ సీరియస్ గా వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేయండి. అది ఒరిజినల్ హైడ్రా అధికారుల, ఫేక్ హైడ్రా అధికారులు అనేది కూడా తేలిపోతుంది. హైడ్రా అనేది ఎప్పుడు కూడా కేసులు పెడతాము, నోటీసులు ఇస్తాము అనే ఒక వ్యవహారం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చేపట్టదు. వారికి వచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా మాత్రమే వారు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ కు వెళ్లి అక్కడ అక్రమం జరిగితే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతల చర్యలు కొనసాగుతాయి. రాజకీయ పరమైనటువంటి నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు కూడా హైడ్రా పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడితే మాత్రం సీరియస్ గా చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా హైడ్రా కమిషనర్ ఇప్పటికే హెచ్చరింపులు జారీ చేస్తూ ఆ స్థానిక పోలీసులతో పాటు జిల్లా పోలీస్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వీరందరిపైన లీగల్ చర్యలకు సిద్ధంగా అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇకపై ఎక్కడ కూడా ఈ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన, హైడ్రా పేరును ఉపయోగించుకున్న సామాజిక కార్యకర్తలు అంటూ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఈ బిల్డింగ్లకు అనుమతి లేదంటూ కూడా అక్రమ నిర్మాణం అంటూ ఎఫ్టీఎల్ పరిధి అంటూ కూడా రకరకాలుగా కొంతమంది వ్యక్తులు ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గాల ద్వారా హైడ్రా పేరును ఉపయోగించుకొని వసూళ్లకు పాల్పడతా ఉన్నారంటూ కూడా అనేక ఫిర్యాదులు హైడ్రా కార్యాలయానికి అందుతా ఉన్నాయి. వారి ఫోటోలతో సహా బాధితులు హైడ్రా కమిషనర్ కి అందజేస్తూ వారు జరుపుతున్నటువంటి కన్వర్సేషన్లు, వారి ఆడియో కాల్లు, వారు ఎక్కడైతే పిలిపించి అక్కడ సెట్ చేసుకుందామంటూ ఒక స్పాట్ ని నిర్ణయించుకుంటున్నారో వాటికి గల వివరాలు కూడా ఏసీబీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టియాలంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని మీడియాకి నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే హైడ్రా అనేక కూల్చివేతలకు పాల్పడింది. ఇంకా కొన్ని కూల్చివేతల యొక్క ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే ఆ ఏరియాలలో కూడా విజిట్ చేసి సర్వే రిపోర్ట్స్ ఆధారంగా అక్కడ కొన్ని మార్క్స్ పెట్టుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చి నెల రోజుల్లోపు కూల్చుకోకపోతే చర్యలు ఉంటాయనే ఒక దానిపై కూడా కొంతమంది కేటుగాళ్లు దీన్ని క్రాష్ చేసుకొని ఈ టైంలోనే డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా కొంత పొలిటికల్ కలరింగ్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ ఫౌండేషన్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువగా ఈ వసూళ్లకు పాల్పడతా ఉన్నారనే దానిపై కూడా హైడ్రా కమిషనర్ దీనిపై త్వరలో చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.